ఫైనలీ బ్రహ్మముడి సీరియల్లో మనం వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది. బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ మన కామెంట్స్ చూసినట్టు ఉన్నారని నాకు అనిపిస్తుంది. స్టోరీని సడన్గా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువెళ్లారు. రాజ్ ఎంట్రీతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ షాక్లో హ్యాపీగా అయితే ఉన్నారు. లాస్ట్ 2-3 వీక్స్ అవుతుంది కానీ లవ్ ట్రాక్ చూపించలేదు. బాగా టీఆర్పీ డౌన్ అయిపోతుంది. స్టోరీ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవ్వలేదు. మనం కూడా చాలా వీడియోస్ చేసాం. స్టోరీ అసలు బాగోట్లేదు, డైరెక్టర్ స్టోరీని మార్చితే బాగుంటుంది, టీఆర్పీ డౌన్ అయిపోతుంది, ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారని మనం చాలా వీడియోస్ చేసాం. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్, ఇది కదా బ్రహ్మముడి అని నాకైతే గట్టిగా అరవాలనిపించింది. ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మంచి ట్విస్ట్ ఇచ్చారు. మళ్ళీ రాజ్ డైరెక్ట్గా ఇంటికి రావడం, రేఖ చూసి షాక్ అవ్వడం, బా ఏమన్నా సీరియలా అని అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఐశ్వర్య అయితే దొంగతనం చేస్తుంది. తన మేనత్త అయిన రేఖ 10 లక్షలు ఎట్టి ఒక హారం చేయించింది కదా, అది అమ్మి తన అప్పు తీర్చుకోవాలని చూస్తుంది. రమరాంబ అయితే ఈ విషయాన్ని చూసేస్తుంది. మరి ఇంది సంగతి ఏంటి అంటే, ఇందు అయితే జాబ్స్ కోసం తిరుగుతుంది. సర్టిఫికేట్స్ ఇష్యూ వస్తాయి, ఇంకా డిగ్రీ పూర్తి అవ్వలేదు కదా, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చాకే జాబ్ ఇస్తానంటుంది. ఆ స్ట్రగల్ అంతా చాలా బాగా చూపించారు. ఆవిడలో ఉన్న పట్టుదల కూడా బాగా చూపించారు. నందు ఇద్దరు దొంగల్ని పట్టుకొని కొడుతూ ఉంటుంది. వాళ్ళు రివర్స్ కొడుతున్న టైంలో ఇందు చూస్తుంది. చూసి వెంటనే ఆటో ఆపి నందుకైతే హెల్ప్ చేస్తుంది. కానీ అసలైన హైలైట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రాజ్ అయితే ఎంట్రీ అవుతాడు. ఏంట్రా బాబు 2-3 వీక్స్గా ఇదే స్టోరీ అలా లాక్కెళ్తున్నారు. రాజ్ ఇందు లవ్ స్టోరీ స్టార్ట్ చేయాలి, వాళ్ళిద్దరు కలాలి, వాళ్ళ ఫ్యామిలీ అసలు ఏంటి అనేది రాజుకి అన్ని గుర్తు రావాలి. ఇవంతా మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. రాజ్ డైరెక్ట్గా ఇంటికే ఎంట్రీ అవ్వడం, దీన్ని చూసిన రేఖ షాక్ అవ్వడం, ఇదంతా హైలైట్. అసలు రేఖ షాకింగ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఏంటి స్వరాజ్ బ్రతికే ఉన్నాడా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు, ఇదేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు, వీడికి అంతా గతం గుర్తుందా, థౌజండ్స్ ఆఫ్ థాట్స్ అన్నీ రేఖ మైండ్లో అయితే ఉంటాయి. మరి ఇది నెక్స్ట్ ఎపిసోడ్కి మంచి ఇంపాక్ట్ అయితే చూపించబోతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు స్టోరీని డైరెక్ట్గా మెయిన్ ట్రాక్లోకి అయితే తీసుకెళ్లారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇదే కీ పాయింట్గా అవ్వబోతుందని క్లియర్గా హింట్ ఇచ్చారు. హానెస్ట్గా చెప్పాలంటే డైరెక్టర్ అయితే కామెంట్స్ చూసారనే అనిపిస్తుంది. ప్రతి స్టార్మా ప్రోమో కింద కమెంట్స్ అయితే బ్రహ్మముడి ఫ్యాన్స్ పెడుతున్నారు. స్టోరీ కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయండి, లవ్ ట్రాక్ స్టార్ట్ చేయండి, స్వరాజ్ని డైరెక్ట్గా ఇంటికి ఇంట్రడ్యూస్ చేయండి, కొంచెం ట్విస్ట్లు పెంచండి అని అయితే కమెంట్స్ చాలామందే చేశారు. అవన్నీ చూసి స్టోరీని అయితే ఇప్పుడు డైరెక్ట్ మంచి ట్రాక్లోకి తీసుకెళ్లారని నాకు అనిపిస్తుంది. ఈ సీన్ చూసాక టీఆర్పీ మళ్ళీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ షేర్ కూడా చేయండి.